తెల్లారిందంటే అయిపోయి అందరికి ఒక బాధ ఉంటే మన గల్ఫ్ ఉన్న వాళ్ళకి ఒక బాధ ఉంటుంది. ఈ రోజు ఒక కూర వండుకున్నాం అంటే రేపు ఏం కూర వండాలో అస్సలు అర్థం కాదు. అందుకే నేను అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాను, మామ ఈరోజు ఏం కూర వండుకున్నారు, ఏం కూర వండాలా అని. లేకపోతే మాత్రం ఇంటికాడ ఏం కూర వండాలో అదే కాపీ చేసి వంట చేసుకుంటా. నైట్ డ్యూటీ కంప్లీట్ చేసేసుకుని అయితే నేను సీదా మార్కెట్కి అయితే వెళ్ళిపోయాను. ఏం కూర వండాలో మార్కెట్కి అయినా కూడా నాకు అర్థం కాలేదు. అందుకోసం ఇక కొడుకులు అయితే వేసుకొచ్చిన కిచెన్ చూసేటకంటే కిచెన్ మొత్తం ఖాళీ ఉన్నది. సో ఒక 2 పొయ్యిలు అయితే దొరికినాయి. మనం మొత్తం 3 గంజలు అయితే తీసుకొచ్చిన మామ. ఒక దాంట్లో కొడుగుడ్లు పెట్టేసిన, ఇంకో దాంట్లో రైస్ పెట్టేసిన, ఇంకో దాంట్లో కూర అయితే అండెత్తున్నా. ఇక మన అల్లం పేస్ట్ ఉన్నది ఇక డబ్బా అదైతే యూజ్ చేస్తలేము మనము. అల్లం ఎల్లిగడ్డ మంచిగా పొట్టు బిట్టు తీసేసి మంచిగా కట్ చేసుకుని ఈ డబ్బాలు వేసి కర్ర దింపుడే ఉన్నది. ఇక ఉల్లిగడ్డ కొడిన తర్వాత నార్మల్గా టమాటా అయితే కట్ చేసుకున్నాం. అవి అయితే వేసిన తర్వాత లైట్గా ఉడికిన తర్వాత ఇక మసాలాలను పడేసుకొని మీదికెళ్ళి చింతపండు అయితే పడేసిన ఉంటాయి. ఇక కొడుగులు ఉడికిన దానికి ఒక 2 కొడుగుడ్లు అయితే కిచెన్ అని తినేసిన ఉంటాయి. మనం ఏ కొడి పెట్టిందేమో కానీ ఎక్సలెంట్ ఉన్నాయి కొడుగుడ్లు అయితే మాత్రం మంచిగా ఉన్నాయి. తిన్న కొద్ది పోతూనే ఉన్నాయి. ఇంతలోనే మన కూర కూడా దగ్గరికి వచ్చింది, పొంగుతుంది అన్నాడు. ఇక మీదికెళ్ళి కొడుగులు వాడేసి మళ్ళీ వెనకెళ్ళి మసాలాలు వాడేసి లైట్గా కొత్తిమీర వాడేసి 2 నిమిషాలు లైట్గా ఉడకబెట్టి ఇక రూమ్కి అయితే తీసుకొచ్చిన మామ. కూర మాత్రం ఎక్సలెంట్ అయింది, కనబడుతుంది కదా. ఇక లైట్గా గరం అన్నం మీదికెళ్ళి కలుపుకొని తింటే మాత్రం సూపర్ అంటే సూపర్ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయాలి. ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో ఒకసారి కామెంట్ చేయండి మామ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.